ఆగ్రహపడకుండా పెద్దవారు అంటున్న దానికి సరైన వివరాన్ని అడగండి. అయ్యా, నన్ను బానిస బానిస అంటూ ఆర్పాటం చేస్తున్నారే, నేను మీకెలా బానిసలో చెప్పండి. దానికి ఏమిటి ఆధారం? ఉన్నది. నీవు నాకు బానిసవని ఎవరు అడిగినా ఒప్పించే విధముగా తగిన ఆధారాలతోనే వచ్చి పెళ్లి నిలిపానని తెలుసుకో. ఏమిటి ఆధారం? మరుగుపరచకుండా అందరి ముందర వివరంగా చెప్పు. నీ ముత్తాత శంకరయ్య ఉన్నాడే, మీ తాత భూషయ్య తండ్రి, వారు తన వంశ పరంపరలోని అందరూ తనతో సహా నాకు బానిసలని ఒక రుణశాసనం రాసి నాకు ఇచ్చినారు. ముత్తాతట మా వంశం సేవకులం ఒక రుణ శాసనం. గతి లేని సమటకు మతి లేని పెళ్ళాం వచ్చినట్టుంది. పరువం ఉన్నదని పరువు తక్కువగా మాట్లాడు. స్వామి, వివాదం వద్దు. తమరి ముత్తాత గారు రాసి ఇచ్చిన ఆ రుణపత్రం వీరి దగ్గర ఉన్నదా అని అడిగితే పోదా? నిప్పు లేనిదే పొగరాదు, తప్పు లేనిదే నిందలేదు మానని. ఇదిగో సుందరుని ముత్తాత రాసి ఇచ్చిన రుణపత్రిక. ఆ పత్రం ఇవ్వు, మేము చూడాలి. ఇవ్వను. నువ్వు తుంటరివి, మాయల మారివి, నిన్ను నమ్మి ఇవ్వనే ఇవ్వను. ఇవ్వు. వీల్లేదు. ఇవ్వు. సుందరా, సుందరా, సింపకు సింపకు. అయ్యో, మోసపోయాను. ఉన్న ఆధారం ఊడిపోయింది. రుణపత్రం అగ్ని కావుతైపోయింది. ఈశ్వర, పరమేశ్వర, సర్వేశ్వర, ఈ అక్రమాన్ని చూడవయ్యా. నీ సుమ్మేం పోయింది. గ్రామ ప్రజల ప్రముఖులారా, మా ఇద్దరి మధ్య రగడ జరుగుతున్నప్పుడు పత్రాన్ని చెప్పడం ధర్మమా? నీ సుందరుడు చేసినది న్యాయమా? నీ పప్పులు ఇక్కడేం ఉడక ఉన్మాదుడా. మారు మాట్లాడక వచ్చిన దానినే మళ్ళీ వెళ్ళను. నువ్వే రా నాతో. మనం పంచాయతీకి వెళ్దాం, జరిగింది చెప్దాం, వాళ్ళనే న్యాయం అడుగుదాం. పదా. స్వామి, కళ్యాణ ముహూర్తంలో మంగళసూత్రాన్ని నా గళాన కట్టే వేళలో విచారణ మండపానికి వెళ్తున్నారే, నా గత్తేం కావాలి? విచారపడకు. విచారణ పరిషత్తులో విజయాన్ని పొంది నిన్ను నా ప్రాణేశ్వరిగా చేసుకుంటాను. అయ్యా, మీరు చెప్పినట్లే ఈ ఊళ్ళో విచారణ పరిషత్తును ఏర్పాటు చేయండి. ఇక్కడున్న వాళ్ళందరూ నీకు చెందిన వాళ్ళు. రుణపత్రాన్ని చించేస్తుంటేనే వీరందరూ మారు మాట్లాడక మౌనంగా చూస్తూ ఉన్నారంటే ఈ ఊరి పంచాయతీ పెద్దలు నాకు న్యాయం ఎలా చేకూరుస్తారు? మరైతే ఎక్కడికి వెళ్దామంటారు? నా స్వగ్రామానికి వెళ్దాం. అక్కడి పంచాయతీ పెద్దలకు విషయం చెప్దాం. వాళ్ళు ఇచ్చే తీర్పు కట్టుబడదాం. ఏది మీ ఊరు? దగ్గరనే ఉన్న తిరువనంతపూర్. ఏ ఊరు రమ్మన్నా వస్తాను. పదపోదాం. స్వామి, ఇలా పెళ్లి ఆపడం న్యాయమా? ఆ పరిస్థితే వస్తే నేను ప్రాణాలతో బ్రతకడం సాధ్యమా? నాకు మార్గం చూపించి వెళ్ళండి స్వామి. తిరువనంతపూర్ ధర్మ పరిషత్తులో విజయం పొంది ఆ న్యాయమూర్తుల సమక్షంలోనే నేను పెళ్లి చేసుకుంటాను. నువ్వు మాతో రా. పద పద, త్వరగా బయలుదేరు. గెలుపు నాదో. ఈ మహానుభావులతో రేపే మీకు తెలుపుతాను. బాజా సాటించవయ్యా.